problem. Show that the set triode 1, 2, 1, triode 2, 1, 0, triode 1, -1, 2 forms a basis of V3 over F. V3 over F అనే వెక్టార్ స్పేస్కి ఈ సెట్ అనేది ఒక సబ్సెట్. ఇప్పుడు ఈ సబ్సెట్ని మనం బేసిస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన సెట్ని ఎస్ అని తీసుకుంటాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ట్రయోడ్స్ triode 1, 2, 1, triode 2, 1, 0, triode 1, -1, 2 ఇది సబ్సెట్ ఆఫ్ V3 ఓవర్ F. ఇప్పుడు ఈ ఎస్ అనే సబ్సెట్ని V3 ఓవర్ F అనే వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. బేసిస్ అవ్వాలి అంటే ఎస్ అనేది ఇండిపెండెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు V3 అయితే గనక V3 ఆర్ V3 ఓవర్ F అన్నా పర్వాలేదు. సో ఇలా అయితే కనుక ఎస్ అనేది ఏమవుతుంది అంటే బేసిస్ అవుతుంది. సో ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ వెక్టార్ని ఫస్ట్ రో కింద, సెకండ్ ట్రయోడ్ని సెకండ్ రో కింద, థర్డ్ ట్రయోడ్ని థర్డ్ రో కింద వేస్తే కనుక ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది. కాబట్టి దీనికి డెట్ కడితే కనుక ఈ డెట్ వాల్యూ అనేది ఎంత వచ్చింది? -9 వచ్చింది. ఎప్పుడైతే డెట్ వాల్యూ నాన్ జీరో వచ్చిందో ఆ ఎస్ అనే సెట్ ఏమవుతుంది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు V3 ఓవర్ F అనేసి ప్రూవ్ చేయాలి. సో V3 అనేది వెక్టార్ స్పేస్ అని ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి V3 ఓవర్ F అని రాసినా పర్వాలేదు, ఇలా V3 అని రాసినా పర్వాలేదు. సో ఇప్పుడు రెండు సెట్లు, ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఒక సెట్, V3 అనేది ఒక సెట్. కాబట్టి రెండు సెట్లు ఈక్వల్ అవ్వాలి అంటే ఒకదాన్ని ఒకటి కంటైన్ చేయాలంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ కంటైన్డ్ ఇన్ V3, అలాగే V3 ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అనేసి ప్రూవ్ చేయగలిగితే ఆ రెండు సెట్లు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. సో ఎప్పుడూ కూడా లీనియర్ స్పాన్ అనేది V3కి ఒక సబ్సెట్టే కాబట్టి క్లియర్లీ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V3. ఆ వెక్టార్ స్పేస్కి ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఎప్పుడూ కూడా ఒక సబ్సెట్టే అవుతుంది. ఇది ప్రూవ్ చేయని అవసరం లేదు. ఇంకేం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? V3 ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నౌ వీ ప్రూవ్ దట్ V3 ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్. ఇప్పుడు V3 ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి అంటే V3లో ఒక వెక్టార్ని తీసుకుంటే అది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే కనుక అప్పుడు V3 ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేసినట్టు. సో ఇప్పుడు మనం V3లో ఒక ట్రయోడ్ని తీసుకుందాం, ఒక వెక్టార్ని తీసుకుందాం. ఆ వెక్టార్ ఏ ఫామ్లో ఉంటుంది? V3 అంటే 3 డైమెన్షనల్ కాబట్టి ఆ వెక్టార్ అనేది ట్రయోడ్ ఫామ్లో ఉంటుంది. సో ట్రయోడ్లో మనం ABC తీసుకున్నప్పుడు మనం ఎస్కి సంబంధించిన వెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ కింద మనం తీసుకున్న ట్రయోడ్ని రాసినప్పుడు ట్రయోడ్లో ఏబీసీలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే స్కేలార్స్ అనేవి XYZ PQR కింద తీసుకోవాలన్నమాట. సో ట్రయోడ్ ABC ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాస్తాం. ఎస్లో మనకి 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 స్కేలార్స్ని తీసుకుంటాం. మనం V3లో ట్రయోడ్లో ఏబీసీలు ఉన్నాయి కాబట్టి తీసుకునే స్కేలార్స్ అనేవి ఏబీసీలు అవ్వకూడదు, వేరే స్కేలార్స్ తీసుకోవాలి. XYZ PQR ఇలా వేరే స్కేలార్స్ తీసుకోవాలి. ఆ తీసుకున్న స్కేలార్స్ని మనం పక్కన మెన్షన్ చేయాలి. So triode ABC is equal to x into triode 1, 2, 1 plus y into triode 2, 1, 0 plus z into triode 1, -1, 2. దీన్ని ఈక్వేషన్ స్టార్ కింద పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఏ స్కేలార్స్ అయితే తీసుకున్నామో అవి ఇక్కడ రాయాలన్నమాట. XYZ బిలాంగ్స్ టు F. XYZ అనేవి ఇక్కడ స్కేలార్స్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ లీనియర్ కాంబినేషన్లో రాసిన XYZ వాల్యూస్ని ఫైండ్ చేస్తే అప్పుడు క్లియర్గా ఈ ABC అనే ట్రయోడ్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు ఎక్స్ని ట్రయోడ్తో మల్టిప్లై చేస్తే ట్రయోడ్ X, 2 X వస్తుంది, ప్లస్ వైతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, జెడ్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు 3 ట్రయోడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ట్రయోడే కాబట్టి ట్రయోడ్ X + Y 2Y + Z, 2X + Y - Z, X + Z. రెండు ట్రయోడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తాం. ఇలా ఈక్వల్ చేయడం వల్ల మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి కావాల్సిన స్కేలార్స్ XYZ వాల్యూస్ అనేవి వస్తాయి. సో సాల్వింగ్ 2, 3, 4 ఈక్వేషన్స్ ఫర్ XYZ వాల్యూస్. 2, 3 ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 4th ఈక్వేషన్లో XZ ఉన్నాయి కాబట్టి 1 ఓకే, సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్లో మనం Y క్యాన్సిల్ అయ్యేలా చేసుకుంటే XZలో ఇంకొక ఈక్వేషన్ వస్తుందన్నమాట. సో అందుకోసం మనం సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్లో Yని క్యాన్సిల్ అయ్యేలా చేయడం కోసం థర్డ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో 2Y ఉంది కాబట్టి
థర్డ్ ఈక్వేషన్లో ఉన్న వైని 2తో మల్టిప్లై చేయాలి. సో అందుకని థర్డ్ ఈక్వేషన్ అంతటిని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మైనస్ చేయాలి, 2 - 3 చేయాలి. మైనస్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా కింద ఉన్న ఈక్వేషన్స్కి సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ ఉంటే కింద మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి +4x కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకుంటాం. అలాగే ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ వేస్తాం. వేసి +y +2y -2y క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ x -4x అంటే ఎంత అవుతుంది, -3x అవుతుంది. అలాగే +z +2z అంటే ఎంత, +3z. అలాగే a -2b. ఇది 5th ఈక్వేషన్ అనుకుంటే కనుక 4th ఈక్వేషన్లో xz ఎలా ఉన్నాయో 5th ఈక్వేషన్లో కూడా xzలు ఉన్నాయి కాబట్టి ఈ 4th 5th ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూను z వాల్యూను వస్తుందన్నమాట. నేను ఇక్కడ x క్యాన్సిల్ అయ్యేలా చేస్తున్నాను కాబట్టి సో 5th ఈక్వేషన్ రాసేసాను. 4th ఈక్వేషన్లో మనం xని క్యాన్సిల్ అయ్యేలా చేసుకోవాలి అంటే 4th ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. చేస్తే 3x + 6z = 3c. సో ఇక్కడ మనకి 5th ఈక్వేషన్లో -3x ఉంది, ఇక్కడ +3x ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 4th 5th ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి. చేస్తే -3x +3x క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 9z వస్తుంది. ఇక్కడ a ప్లస్ చేస్తున్నాం కాబట్టి a - 2b + 3c అవుతుంది. దీని నుంచి మనం z వాల్యూని ఫైండ్ చేయొచ్చు కాబట్టి z = a - 2b + 3c/9 అవుతుంది. ఈ వచ్చిన z వాల్యూని తీసుకెళ్ళి మనం 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ 4th ఈక్వేషన్లో z వాల్యూ పెడితే కనుక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూ అంతటిని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే కనుక ఇది ప్లస్ టర్మ్ అటు వెళ్ళేసరికి మైనస్ అవుతుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇలా అయిన తర్వాత దీనికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ బై 1 ఉంటుంది. సో ఎల్సిఎం ఎంత, 9. ఇప్పుడు 9 ఎల్సిఎం కాబట్టి 9 × c 9c అవుతుంది. అలాగే 9 9 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంటుంది, పైన న్యూమరేటర్ 2 × a - 2b + 3c అవుతుంది. ఈ -2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -2a +4b అలాగే -+- 2 × 3 అంటే 6c అవుతుంది బై 9. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక x -2a అలాగే +4b 9c - 6c అంటే ఎంత, +3c అవుతుంది. సో ఇలాగ మనకి x వాల్యూ -2a + 4b + 3c/9 వస్తుంది. వచ్చిన xz వాల్యూస్ని మీరు థర్డ్ ఈక్వేషన్లో పెడితే కనుక మనకి y వాల్యూ ఈజీగా వస్తుంది. మనకి y వాల్యూ కావాలి కాబట్టి y టర్మ్ నుంచేసి మిగతా 2 టర్మ్స్ని రైట్ సైడ్ పంపించేస్తే y = +2x అటు వెళ్ళేసరికి -2x అవుతుంది, -z అనేది అటు వెళ్ళేసరికి +z అవుతుంది. సో ఇప్పుడు మనకి తెలిసిన xz వాల్యూస్ని ఇందులో పెట్టేస్తే కనుక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 9 కాబట్టి 9 × b 9b. నెక్స్ట్ ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయిపోతే 1 × ఇదంటే మళ్ళీ ఇదే వస్తుంది. సో ఇప్పుడు -2తో మల్టిప్లై చేసేసి ఇక్కడ వేసాను. మైనస్ +4a అలాగే -+- 2 × 4 8b అలాగే -+- 2 × 3 -6c a - 2b + 3c. సో దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4a + a అంటే 5a అవుతుంది. నెక్స్ట్ 9b - 8b అంటే +b - 2b అంటే -b వస్తుంది అనమాట. నెక్స్ట్ -6c + 3c కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే -3c అవుతుంది. సో y వాల్యూ వచ్చేసిన తర్వాత ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం స్టార్ అని పెట్టాం కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ ఇది, y వాల్యూ ఇది, z వాల్యూ ఇది అవుతుంది. ఎప్పుడైతే XYZ వాల్యూస్ని మనం ఫైండ్ చేసి స్టార్లో పెట్టామో దాన్ని ఏమని రాయొచ్చు అంటే క్లియర్గా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ S అని రాయొచ్చు. ఈ వచ్చిన XYZ వాల్యూస్ కరెక్టా కాదా అనేది తెలియాలి అంటే ఈ మొత్తం స్కేలార్ని ట్రయోడ్లో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి అలాగే ఈ స్కేలార్ అంతటిని ట్రయోడ్లో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి ఈ స్కేలార్ అంతటిని దీంతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చే ట్రయోడ్ ఏమవుతుంది అంటే ట్రయోడ్ ABC అవుతుంది అనమాట. అప్పుడు మనకి XYZ వాల్యూస్ కరెక్ట్గా వచ్చినట్టు. చేయవలసిన అవసరం లేదు, ఓన్లీ చెక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఎప్పుడైతే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ S అయిందో ఏబీసీ ట్రయోడ్ ఎందులో ఉంటుంది, లీనియర్ కాంబినేషన్స్ వచ్చి ఎందులో ఉంటాయి, లీనియర్ స్పాన్ సెట్ LSలో ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు పోయి బిలాంగ్స్ టు LS అవుతుంది. సో ఏబీసీ అనే ట్రయోడ్ మనం ఎందులో తీసుకున్నాం, V3లో తీసుకుంటే ఎందులోకి వచ్చింది, LSలోకి వచ్చింది కాబట్టి V3 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ LS.
ఫ్రమ్ 1 అండ్ 6 నుంచి ఎల్ఆఫ్ఎస్ అనే సెట్ V3కి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎల్ఆఫ్ఎస్ ఈక్వల్ టు V3 అయ్యి ఎస్ అనేది ఇండిపెండెంట్ అయిందో ఎస్ అనేది V3కి ఏమవుతుంది అంటే ఒక బేసిస్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షో దట్ ద వెక్టార్స్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ డు నాట్ ఫార్మ్స్ ఏ బేసిస్ అనేసి అన్నాం కదా. సో ఇక్కడ డెట్ కట్టి చూస్తే కనుక ఈ డెట్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఒకవేళ డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. దీని డెట్ అనేది ఈక్వల్ టు 0 అయింది అంటే ఈ సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. మనకి బేసిస్ అవ్వాలి అంటే ఇండిపెండెంట్ అవ్వాలి, కానీ డిపెండెంట్ అయ్యింది కాబట్టి ఇండిపెండెంట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు. బేసిస్లో 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోయినా అది బేసిస్ కాదు. సో అలా చేయాలి. ఇది డెట్ కడితే లీనియర్లీ డిపెండెంట్ అని వస్తుంది. సో ఎస్ డస్ నాట్ ఫార్మ్స్ బేసిస్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డెఫినేషన్ కోఆర్డినేట్స్. సో కోఆర్డినేట్స్ అంటే ఏంటంటే V/F అనే ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ సెట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే V/F అనే వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ సెట్ ఉందో వీలో ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుంటే దాన్ని ఈ సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. సో అలా రాయొచ్చు కాబట్టి ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా n అని రాసాం. ఇందులో ఏవైతే స్కేలార్స్ ఉన్నాయో అన్నిటిని ఒక n టూపుల్ కింద రాస్తే కనుక దీన్నే మనం ఏమంటాం అంటే కోఆర్డినేట్స్ అనేసి అంటాం అనమాట. కోఆర్డినేట్స్ ఆఫ్ బీటా అనేసి అంటాం. సో కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఒక వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ ఉండాలి. బేసిస్ ఉంది అంటే వీలో ఉన్న వెక్టార్ని బేసిస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. ఇలా ఎప్పుడైతే రాయగలిగామో ఆ స్కేలార్స్ అన్నిటిని ఒక n టూపుల్ కింద వేసుకుంటే ఆ n టూపుల్ని ఏమంటామంటే ఆ స్కేలార్స్తో ఉన్న n టూపుల్ని ఏమంటామంటే బీటాకి సంబంధించిన కోఆర్డినేట్స్ అనేసి అంటారు. Let S is equal to set of vectors alpha 1, alpha 2, and so on. Alpha n the basis set of a finite dimensional vector space V/F. Let beta belongs to V be given by beta equal to A1 alpha 1 plus A2 alpha 2 plus and so on AN alpha n. For A belongs to F, then the scalars tuple A1, A2 and so on AN are called the coordinates. సో ఏవైతే స్కేలార్స్ ఉంటాయో అన్నిటిని ఒక టుపుల్ కింద వేసుకుంటే దాన్నే ఏమంటామంటే కోఆర్డినేట్స్ అనేసి అంటాం. Problem. Find the coordinates of alpha with respect to the basis set x, y, z, where alpha equal to triad 4, 5, 6, x is equal to triad 1, 1, 1, y equal to triad -1, 1, 1, z equal to triad 1, 0, -1. సో ఏదైతే ఆల్ఫా ఉందో ఈ ఆల్ఫాకి సంబంధించిన కోఆర్డినేట్స్ని ఫైండ్ చేయమన్నారు. సో ఆల్ఫా అనేది ఏంటి, వెక్టార్ సెట్లో ఉండే వెక్టార్ ఆల్ఫా అంటే V అనే వెక్టార్ స్పేస్లో ఉండే వెక్టార్ ఆల్ఫా అనమాట. ఇప్పుడు S అనే సెట్లో ఏమి ఇచ్చారు, XYZ అనే వెక్టార్స్ ఇచ్చారు. సో ఇలా ఇచ్చారు అంటే S అనేది ఏంటి, ఒక బేసిస్ సెట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఆల్ఫా అనే దాన్ని ఈ Sలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు. ఇలా రాసినప్పుడు ఏవైతే స్కేలార్స్ మనం రాస్తామో అవి ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్. ఆల్ఫా అనేది వీలోది, ఎస్ అనేది బేసిస్ కాబట్టి ఆల్ఫా అనే ఎస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయించేందుకు ఎస్ అనేది బేసిస్ కాబట్టి. సో ఎస్లో XYZ అనే వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి XYZ అనేవి వెక్టార్స్ కాబట్టి స్కేలార్స్ ఏం తీసుకుంటాం అంటే ABC అని తీసుకుంటాం. PQR అని కూడా తీసుకోవచ్చు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ CZ వేర్ ABCR స్కేలార్స్. ఇప్పుడు XYZ అనేవి ట్రయోడ్స్ కాబట్టి అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇలా వస్తుంది. ఇది ట్రయోడే, ఇది ట్రయోడే. రెండు ట్రయోడ్స్కి మధ్యలో ఈక్వల్టీ ఉంది కాబట్టి ఈక్వల్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన స్కేలార్ వాల్యూస్ ABC వాల్యూస్ అనేవి ఫైండ్ చేయగలం. సో ఎప్పుడైతే స్కేలార్ వాల్యూస్ మనకి ఇలాగా A వాల్యూ 5, B 0, నెక్స్ట్ C వాల్యూ -1 వచ్చిందో స్కేలార్స్ ఎప్పుడైతే ఫైండ్ చేసామో ఈ అన్నిటిని ఒక ట్రయోడ్ కింద వేసుకుంటే కనుక ఇక్కడ మనకి ABC అనేవి 3 కాబట్టి దీన్ని ఏమంటాం, ట్రయోడ్ అనేసి అంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకి ABC వాల్యూస్ని ఫైండ్ చేసి ఇలా బ్రాకెట్స్లో పెట్టామో అది ఏమవుతుంది అంటే ఆల్ఫాకి సంబంధించిన కోఆర్డినేట్స్ అవుతుందన్నమాట. సో ట్రయోడ్ 5, 0, -1 అనేది ఆల్ఫాకి సంబంధించిన కోఆర్డినేట్స్ అవుతాయి. సో ఇవి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్.